అన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి కాదు 2 సార్లు గెలిపించారు అవినాష్ రెడ్డి గారిని. ఏం చేశారన్నా? అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు కదా, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా కొట్లాడా? రాజశేఖర రెడ్డి గారి కలన్నా కడప స్టీల్ ఫ్యాక్టరీ. అలాంటిది పార్లమెంట్ మెంబర్గా ఉండి కూడా ఒక్కసారైనా పార్లమెంటులో కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా అవినాష్ రెడ్డి? ఒక ధర్నా అయినా చేశాడా అవినాష్ రెడ్డి? రాజీనామా అయినా చేస్తానని బెదిరించాడా అవినాష్ రెడ్డి? మరి కనీసము కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా తేలేకపోతే ఇక ఎంపీ ఉండి ఏం లాభం అన్నా? ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళకి? మర్డర్ చేయడానికి ఓట్లు వేయాలి. కరెక్ట్ అన్నా? అంతే కదా, అధికారం ఉందనే కదా అంత మదం. మర్డర్ చేసైనా సరే నేను తప్పించుకోగలను అని అహంకారం. అంతే కదన్నా? ముమ్మాటికి అంతే. అదే రుజువైందన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం అవసరం అన్నా ఆయనకు? సొంత చిన్నానని హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడడం ఏం అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి? ఒకసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారికి ఏమో కొడుకులు లేరన్నా, ఒకటే బిడ్డ. న్యాయం కోసం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉంది 5 సంవత్సరాలుగా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలుగా. చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది. తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు న్యాయం కోసం. రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా అన్న? ఆయనకేమో ఒకటే బిడ్డ ఉంది. కొడుకులు లేకపోతే మరి అన్న కొడుకు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కూడా కొడుకే అవుతాడు కదా. తండ్రి తర్వాత తండ్రి వాడు కదా వివేకానంద రెడ్డి గారు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హత్య విషయంలో ఎంతగా చేయాలన్నా న్యాయం కోసం? నిజానికి న్యాయ పోరాటం చేయాల్సింది ఎవరన్నా? ఈమె జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం ఇవ్వకపోగా హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న వాళ్ళనే 5 సంవత్సరాలు కాపాడడం కాకుండా మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది న్యాయం అవునో కాదో ఒకసారి అందరూ ఆలోచన చేయండి. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. 7 సార్లు గొడ్డలి పోట్లకు వివేకానంద రెడ్డి గారు బలైతే ఆయన ఎముకలు మెదడు అంతా బయటకు వచ్చి ఇల్లంతా రక్తపాతం అయితే సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. మరి అప్పుడు సాక్షి ఛానల్ నడుపుతున్నది భారతిరెడ్డి గారు. మరి అలా ఎందుకు చెప్పారు అని ఈ రోజు వరకు ఎవరు సమాధానం చెప్పలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయారు అని సిబిఐ ఎంక్వైరీ కోరాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈయనకు దాచిపెట్టుకోవడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే, ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే ఏమన్నా? ఈ రోజు వరకు ఎందుకు వద్దన్నారో చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు అని అడుగుతున్నాం. అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలు మేలు చేయడానికి కదా. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 2500 కోట్ల రూపాయలతో పులివెందుల మైక్రో ఇరిగేషన్ పథకం కింద ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక. ఇచ్చాడా అన్నా? అందుకు కదా అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. గండికోట 365 రోజులు నీళ్లు పారిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా అన్నా? మరి అందుకు కదా అధికారం ఇచ్చింది ప్రజలు. అలాగే కేసీ కెనాల్ అయితేనేమి, హంద్రీనివా అయితేనేమి, తెలుగు గంగ అయితేనేమి అన్ని ప్రాజెక్టులు విస్తీర్ణం చేస్తానన్నాడు, పెంచుతానన్నాడు, సామర్థ్యం పెంచుతానన్నాడు, నీళ్ళు ఇచ్చేది పెంచుతానన్నాడు, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానన్నాడు. మరి దాంట్లో ఒక్క తట్టెడు మట్టైనా ఎత్తి ఇటు పోసారా? కడప స్టీల్ ఫ్యాక్టరీకి కనీసం ఒక్క ఇటుకైనా ఇటుక మీద ఇటుక పెట్టారా? మరి అందుకు కదా అన్న అధికారం ఇచ్చింది. రాజధాని కడతాడని కదా అధికారం ఇచ్చింది. ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే తీసుకొస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు కదా అధికారం ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు కడతాడని కదా రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన అన్ని జలయజ్ఞంలోని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి కొడుకు పూర్తి చేస్తాడని కదా అధికారం ఇచ్చింది. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక? ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. అందుకు కదా అధికారం ఇచ్చింది. మరి ఇచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారన్నా? అన్నా రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారు?
రుణమాఫీ అయితేనేమి, ఉపాధి హామీ పథకం అయితేనేమి, లేకపోతే జలయజ్ఞం అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, 40 లక్షల మందికి ఇల్లులు కట్టడం అయితేనేమి, 5 సంవత్సరాలలోనే రాజశేఖర రెడ్డి గారు అంతా చేశారు. అంత పేరు సంపాదించుకున్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళలా సాగింది రాజశేఖర రెడ్డి గారి పాలన. మరి అదే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రతి సంవత్సరం పక్కన పెడతానన్నాడు. మద్దతు ధర కోసం ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టాడన్నా రైతుల కోసం? 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నారు. పెట్టాడా అన్న? మరి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇచ్చిన ప్రతి మాట ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. ఇందుకేనా అన్న ఫ్యాన్ గుర్తుకు ఓటేసింది?